హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. అలాగే నేను పెట్టే వీడియోస్ అన్నిటికీ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఇదైతే గోల్డ్ చైన్ మేము తీసుకునింది. ఎక్కడ తీసుకున్నాం ఏంటి అని డీటెయిల్స్ చెప్తాను. చాలామందికి ఇండియాలో కొన్న గోల్డ్కి ఇక్కడికి వేరియేషన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ పడుతుంది అని ఒక డౌట్ ఉంటుంది కదా. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మేమైతే ఈ గోల్డ్ చైన్ తీసుకొని చాలా డేస్ అవుతుంది. ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా మోస్ట్లీ అంతే ఉంది. మేము తీసుకున్నప్పుడు రేట్ ఎంత ఉందో అంతనే ఉందన్నమాట. ఇదైతే మా వారి కోసం తీసుకున్నాను. రెగ్యులర్ లెంతే వస్తుంది. చైన్ లెంత్ ఎలా ఉంటుంది, దీనికి లాకెట్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు. అంటే ఇంత వెడల్పుంది చూడండి, చాలా బాగుంది వేసుకుంటే. అండ్ మనం కూడా వేసుకోవచ్చు, దీనికి ఏదైనా మంచి లాకెట్ యాడ్ చేసుకొని గర్ల్స్ కూడా వేసుకోవచ్చు, పిల్లలకి వేయచ్చు. సో అందరం వాడచ్చులే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదైతే 20 గ్రామ్స్ ఉంది కదా. సో ఈరోజు అయితే గోల్డ్ ప్రైస్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 29 KD 450 అనింది గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గరగా 30 KD అనుకోండి. సో మొత్తం కలిపి 20 గ్రామ్స్కి 29 KD క్యాలిక్యులేట్ చేస్తే 589 KD ఓన్లీ గోల్డ్ అయింది. సో ఇండియన్ డబ్బుల్లో కన్వర్ట్ చేస్తే 1,63,000 అయింది 20 గ్రామ్స్కి. అలా అయిందనమాట. సరే, మేకింగ్ ఏమో 2.5 KD వేశారు. దగ్గరగా 700 రూపీస్. ఇండియాలో ఎంత వేస్తారో గ్రామ్కి మేకింగ్ కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అండ్ మొత్తం కలిపి 50 KD అనమాట మేకింగ్. సో రెండు కలిపితే 639 KD అయింది గోల్డ్కి మేకింగ్కి. ఇంకా GST అలా ఏమి ఉండవు అనమాట. సో గోల్డ్ కాస్ట్ ఇంకా మేకింగ్ ఛార్జెస్ మాత్రమే వేస్తారు. 1,77,000 అయింది ఇండియన్ డబ్బులతో కన్వర్ట్ చేస్తే. కువైట్ డబ్బుల్లో అయితే మాకు 639 KD అయింది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే ఈరోజు దినార్ ప్రైస్ని బట్టి క్యాలిక్యులేట్ చేశాను. ఒక దినార్ కాస్ట్ వచ్చేసి 278 రూపీస్ అనమాట. సో అలా మొత్తం మాకు ఇంత కాస్ట్ అయింది. ఇది నేను నార్మల్ షాప్లోనే తీసుకున్నాను. ఇంకా పెద్ద షాప్స్లోకి, షోరూమ్స్లోకి వెళ్తే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ కూడా ఇచ్చు. మాకు 3 KD చెప్పారు. సో మేము కొంచెం అడిగితే 2.5కి ఇచ్చారనమాట. సో పెద్ద షాప్స్లో ఇంకొంచెం డిపెండ్స్ ఆన్ మోడల్ కూడా ఉంటుంది. సింగపూర్ మేకింగ్ అని ఇంకా అలా వేరియేషన్ ఇంకొంచెం తక్కువ కూడా వేస్తారేమో తెలీదు. ఈ మోడల్కి అయితే మాకు ఇంత కాస్ట్ వేశారు. ఇండియాలో ఎలా వేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఎక్కడ తీసుకుంటే ప్యూరిటీలో ఒకటి లాభం ఉంటుంది, కొంచెం ఎక్కువ ప్యూరిటీ ఉంటుంది అనమాట. అండ్ మా కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మనకి GSTలో అలా ఏముండవు. సో అందుకని మనకు కొంచెం వేరియేషన్ వస్తుంది అనమాట. మనం ఎక్కువ గ్రామ్స్ కొనుక్కుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.